ఇక్కడ విచ్చేసిన నా బంధువులు, మిత్రులు, సోదరులు, అన్ని వర్గాల వారికి నా ఆహ్వానాన్ని నేను అంటే సంస్థ ఆహ్వానాన్ని పురస్కరించుకుని వచ్చినందుకు ధన్యవాదాలు. నేను నా గురించి చెప్పుకోవడానికి ఏమి లేదు, అందరూ చెప్పేశారు కదా. కాబట్టి నా గురించి చెప్పుకోవడానికి ఏంటి అంటే మీరందరూ రావడమే సాక్ష్యం. నేను మొట్టమొదట జాయిన్ అయిన తర్వాత నాకు ముళ్ళ పాన్పు ఇచ్చారు. అది ముళ్ళ పాన్పు అని మా మేనమామ గారు నాకు చెప్పారు. అయితే మా ఉపాధ్యాయులు కూడా ఒక ఉన్నారు, ముళ్ళ పాన్పు ఎప్పుడు ముళ్ళ పాన్పు కాదు, దాన్ని ముళ్ళు తీసేస్తే పూల పాన్పు అవుతుంది, నువ్వేం భయపడకు, వెళ్ళు, ఎలాగైనా నీ ప్రయత్నం అనేది జరుగుతుంది అని వాళ్ళు చెప్పారు. అప్పుడు నేను మా గ్రామం నుండి నడిచి ముంచముట్టు వచ్చాను. ఇదే ఊళ్ళో జాయిన్ అయ్యాను. ఇదే ఊళ్ళో రిటైర్ అవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశము వచ్చిన దాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకూడదు అని పట్టుదల కృషితో నేను చేసే పని ఏంటంటే రాత్రైనా పగలైనా సేల్స్ మెన్ అంటే వారు వస్తువులు ఇస్తే ఆ వస్తువుల్ని మార్చి డబ్బు సంస్థకు కట్టాలి. ఇది మా ఉద్యోగం కనుక నేను ఇంటికైనా ఒక గడియ లేట్ అవుతాను చూస్తాను, కానీ ఉద్యోగ బాధ్యతల్లో నేను నిర్లక్ష్యం అయితే చేయలేదు. నా కృషితోనే నేను ఇంతవాడు అయ్యేను అని తెలియడానికి మీ అందరి అభిమానాన్ని పొందిన తర్వాత నాకు ఈ ఆనందం కన్నా వేరేగా నేను చెప్పడానికి నోటంత మాటలు లేవు. అది ప్రాక్టికల్గా మీరందరూ ఇప్పుడు చూశారు, మాట్లాడిన వాళ్ళందరూ విన్నారు. నేను వివిధ హోదాలంటే సేల్స్ మ్యాన్, అలాగే జూనియర్ అసిస్టెంట్ జీమార్టులంతా చేశాను, బొయ్యల్లో సేల్స్ మ్యాన్ కూడా చేశాను, అలాగే జీగొడ్డపూర్లో అనంతగిరి 3 మండలాల్లో ఒకే డిపోగా ఉన్న పెద్ద డిపోను చేశాను, అలాగే మన డిఎం ఆఫీస్ అకౌంటెంట్ చేశాను, అలాగే సొసైటీ అకౌంటెంట్ చేశాను. ఇవన్నీ చేయడం వల్ల నాకు నా అనుభవం అనేది చాలా పెరిగిందని నేను అనుకుని ఇక్కడ మేనేజర్గా వచ్చాను. ఇక్కడ మేనేజర్గా వచ్చిన తర్వాత నేను 7 సంవత్సరాలు మేనేజర్గా చేస్తున్నప్పుడు నాకు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మా బంధువులు, మిత్రులు, ఊరు మా ఊరే, వాళ్ళందరూ సహకారం నాకు అందించారు. ఇదిగో ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న వాళ్ళందరూ మా బంధువులే. అలాగే మా అటు ఉన్న వాళ్ళు కూడా సగానికి ఎక్కువ మంది బంధువులే ఉన్నారు. ఈ మండలం వాళ్ళు ఉన్నారు, పై మండలం వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఆదరాభిమానాలు, వాళ్ళందరి సలహా సూచనలతో నేను ముందుకు నడిచాను. ఇది నాకు ఈ అవకాశము మీరందరూ వచ్చి నాకు ఈ సన్మానం చేస్తున్నందుకు నేను చాలా మీకు రుణపడి ఉంటాను. నేను వృత్తినే దైవంగా భావించి ఆ వృత్తిని ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయకూడదని పట్టుదలతో చేశాను, గమ్యం చేయలేదు. థ్యాంక్ యూ.